హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈ వీడియోలో ఎప్సెట్ 2026 మోడల్ పేపర్ సిరీస్లో సెకండ్ సమ్ అయితే చూద్దాం. చూడండి, ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కనుక పార్ట్ 1 చూడండి. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ లాగ్ బేస్ 10 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ద డొమైన్ ఆఫ్ ఎఫ్. సో మనకి ఇచ్చిన ఫంక్షన్కి డొమైన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో బ్రాకెట్స్ డిఫరెంట్ చూసుకోండి. ఇది క్లోజ్డ్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్. అది కూడా వన్ సైడ్ మాత్రమే ఓపెన్ ఉంది, అనదర్ సైడ్ ఈజ్ ఏ క్లోజ్డ్ బ్రాకెట్. ఓకేనా? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది తీసుకున్నాం మనము. ఎప్పుడైనా లాగ్తో పాటు స్క్వేర్ రూట్లో ఉన్న ఫంక్షన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే. అండ్ అలాగే లాగ్ ఎనీ ఫంక్షన్, లాగ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. లాగ్తో ఉన్న ఫంక్షన్ 0 కంటే పెద్దదైతే ఏ అనేది 1 కంటే పెద్ద వాల్యూ అవుతుంది. ఓకే, డన్. సో log 10 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మనం రైట్ సైడ్లో 0 చేయడం కోసం -1 చేసాం బోత్ సైడ్స్. 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్ -1 ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 1. సో 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్ -1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? ఇది 3 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ ఎక్స్ అండ్ 2x. 3 మైనస్ 2x బై ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుంది? గ్రేటర్ దెన్ కాస్త మనకి లెస్ దెన్ అవుతుంది. 2x మైనస్ 3 బై ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 2x మైనస్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 3. సో x వాల్యూ ఏమవుతుంది? 3/2. అండ్ అలాగే ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు 0. మేడం ఎక్స్ ఓకే 3/2 అన్నారు, ఎక్స్ డస్ నాట్ ఈక్వల్ టు 0 అని ఎందుకంటున్నారు? డినామినేటర్లో మనకి ఎక్స్ వాల్యూ ఉంది. ఎక్స్ 0 అయితే ఏమవుతుంది? ఇది అన్డిఫైన్ అవుతుంది. ఎక్స్ 0 అయితే అన్డిఫైన్ అవుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి? 0 అండ్ 3/2. సో ఆప్షన్ 1 ఆర్ 2. ఎక్స్ 0 అవుతుంది అంటే నువ్వు ఆప్షన్ ఏ తీసుకో. ఎక్స్ 0 అవ్వదు అంటే ఆప్షన్ బి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 0 not exit open bracket, it exit closed bracket. okay, not open. సో ఆప్షన్ బి ఓపెన్ బ్రాకెట్ 0, 3/2 క్లోజ్డ్ బ్రాకెట్. సో మరిన్నో ఇలాంటి ఎప్సెట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.